చిలక ముక్కు చిన్నోడు. ఒక అడవిలో ఒక పిల్లోడు ఉండేవాడు. వాడు చాలా మంచోడు. బాగా చదువుతాడు. మంచి ఎత్తు, చక్కని రంగు, రింగులు తిరిగిన జుట్టు ఉండేది. కాని పాపం వాని ముక్కు కొంచెం పెద్దగా ఉండి ముందు భాగం వంపు తిరిగి అచ్చం చిలక ముక్కులా ఉండేది. దాంతో అందరూ వాణ్ణి రేయ్ చిలక ముక్కోడా అని బాగా ఎగతాళి చేసేవాళ్ళు. వానికి అద్దంలో తన ముక్కు చూసుకున్నప్పుడల్లా చాలా బాధ కలిగేది. ఒక్కడే కూర్చొని కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. ఎప్పుడూ అదే ఆలోచన, ఒకటే బాధ. దాంతో నెమ్మదిగా చదువు అటకెక్కింది. బడిలో బాగా వెనుకబడిపోయాడు. ఆ పిల్లోడు ఇంటి పెరడులో ఒక మామిడి చెట్టు ఉంది. దానిమీద ఒక అందమైన రామచిలక గూడు కట్టుకుంది. ఒకరోజు ఆ పిల్లోడు పెరటిలో మంచం వేసుకొని పడుకున్నాడు. ఎదురుగా కనబడిన చిలకను చూసి, ఏ చిలుక, నీ ముక్కు నా ముక్కు ఒకేలా ఉన్నాయి. కానీ నీ ముక్కు చూసి అందరూ అబ్బా ఎంత ముచ్చటగా ఉంది అని పొగుడుతారు. నా ముక్కు చూసి చీచీ, ముక్కెలా ఉందో చూడు, అచ్చం చిలక ముక్కులా ఉంది అంటూ తిడతారు. ఈ ముక్కు వంకరపోయి చక్కగా ఎప్పుడు మారుతాదో ఏమో అన్నాడు. ఆ మాటలకు చిలుక చిరునవ్వు నవ్వి, ఈ లోకంలో అందరికీ అన్నీ ఉండవు. ముక్కు బాగుంటే మూతి బాగుండదు, కన్ను బాగుంటే కాలు బాగుండదు. కొందరు ఎత్తుగుంటే ఇంకొందరు పొట్టిగుంటారు. కొందరు లావుగా ఉంటే మరి కొందరు బక్కగా ఉంటారు. కొందరికి అవయవాలన్నీ బాగున్నా అందమైన మనసు ఉండదు. సరే, ఇవన్నీ ఎందుకు గాని నా మీద ఎక్కి కూర్చో, నీకు కొన్ని చూపించాలి అంది. వాడు పకపకా నవ్వి, నువ్వుండేదేమో జామకాయంత, నేనుండేదేమో పనసకాయంత, ఎలా కూర్చుంటా నీ మీద అన్నాడు. అది నీ అనుమానం, పర్వాలేదు. నేను ఇలాంటి అల్లాటప్ప చిలుకను కాదు. దేవలోకంలో దేవతల దగ్గర పెరిగిన దాన్ని. కొంతకాలం ఈ అందమైన భూమి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. నేను కావాలంటే ఏనుగంత పెద్దగా మారగలను, చీమంత చిన్నగా కాగలను. ఒక్క నిమిషం ఆగు అంటూ నెమ్మదిగా పెరగడం మొదలుపెట్టింది. ముందు పావురమంతా అయ్యింది, తర్వాత కోడి పుంజంతా అయ్యింది, మరు నిమిషం నెమలంతా అయ్యింది, ఇంకో నిమిషంలో నిప్పుకోడంతా అయ్యింది, ఆ మరు నిమిషమే గండ బేరుండమంతా అయ్యింది. అది చూసి వాడు సంబరంగా దాని మీదకెక్కాడు. రామచిలుక రివ్వున గాల్లోకి ఎగిరింది. అలా ఎగురుతా ఎగురుతా ఒక పెద్ద ఆఫీసు మీద వాలింది. ఆ కిటికీలోంచి కిందికి తొంగి చూడు అంది. వాడు తొంగి చూశాడు. అక్కడ ఒక బెంచీ మీద చూడముచ్చటైన ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. 6 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, ముద్దొచ్చే ముఖం, రింగుల జుట్టు, చూడటానికి సినిమా హీరో లెక్క ఉన్నాడు. పెళ్ళైన ఆడవాళ్ళు చూశారంటే చాలు, అబ్బా కంటే ఇలాంటి కొడుకునే కనాలి అనుకుంటారు. అదే పెళ్ళి కాని అమ్మాయిలు చూసినారంటే చాలు, అబ్బా చేసుకుంటే ఇలాంటి చూడచక్కనోన్నే మొగునిగా చేసుకోవాలి అనుకుంటారు. అంత చక్కనోడు వాడు. ఎలా ఉన్నాడు యువకుడు అంది చిలుక. అబ్బా, ఆకాశంలో మెరిసే చుక్కలా ఉన్నాడు. అడవిలో పురివిప్పి తిరిగే నెమలిలా ఉన్నాడు. గాలిలో ఎగిరే సీతాకోక చిలుకలా ఉన్నాడు. నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండో అన్నాడు. అంతలో ఆఫీసు లోపలి నుంచి ఒకతను బయటకు వచ్చాడు. పొట్టిగా, నల్లగా, బట్టనెత్తితో అందవికారంగా ఉన్నాడు. అతను బయటకి రాగానే ఈ 6 అడుగుల అందగాడు ఒక్కసారిగా పైకి లేచి సార్ సార్ అంటూ భయంగా వంగి సలాములు చేసుకుంటూ వణుకుతున్న చేతులతో అతని చేతిలోని సంచీని అందుకొని అతని వెనుకనే పరుగులాంటి నడకతో వినయంగా బయలుదేరాడు. అతను హుందాగా అడుగులో అడుగు వేసుకుంటూ పోతుంటే ఎక్కడి వాళ్ళంతా అక్కడే లేచి నిలబడి వినయంగా తల వంచి నిలబడుతున్నారు. అతను కారు దగ్గరికి పోగానే ఒకడు ఉరుక్కుంటా పోయి కారు తలుపు తెరిచి నిలబడ్డాడు. అతను అందులో ఠీవీగా కూర్చొని వెళ్ళిపోయాడు. చిలుక ఆ పిల్లోని వంక తిరిగి,
చూసావా అతడంతా అందవికారంగా ఉన్నా అందరూ ఎలా గౌరవం ఇచ్చారో? దీనికంత కారణం చదువే. నిజమైన గౌరవం అందం నుంచి రాదు, తెలివితేటలు, అధికారం, నిజాయితీ నుంచే అందుతుంది. ఈ వెక్కిరించడాలు, వేళాకోళాలు అన్నీ చిన్నతనంలోనే. నువ్వు బాగా చదివి పెద్ద అధికారిగా మారావనుకో, గౌరవం దానంతట అదే పరిగెత్తుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర చేరుతుంది. ఈ నడుమ నువ్వు అనవసర ఆలోచనలతో చదువులో బాగా వెనుకబడుతున్నావట కదా. పని పాట లేని వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మనసంతా చదువు మీదే ఉంచు. ఏం సరేనా అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. అలాగే, ఆగు, నువ్వు చెప్పినట్టే వింటాను, నన్ను ఇంటి దగ్గర దించు, ఇలా వదిలి వెళితే ఎలా అంటూ ఆ పిల్లోడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు అప్పుడే అక్కడకు వచ్చిన వాళ్ళ అమ్మ, ఏరా, హాయిగా చెట్టు కింద పడుకొని పగటిపూటనే భలే కలలు కంటున్నావే, లేయ్ లేయ్, ఇంకా పడుకుంది చాలు అంటూ కదుపుతూ లేపింది. ఇంతసేపు వచ్చింది కలనా? కానీ అది కల కాదు, నిజం, చిలక చెప్పిన నిజం. ఇకపై చదువులో అస్సలు వెనుకబడకూడదు అనుకుంటూ మంచం మీది నుంచి కిందకు దిగాడు.